డైలాగ్ డైలాగ్ ఓకే. అంటే ఇవాళ ట్రైలర్లో చూసాం కదా, ప్రీ రిలీజ్లో డైలాగ్ విందాం మనము. సో ఇంకా డైలాగ్ వినాల్సిందే, తప్పదు. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అండి ఇది. ఎందుకంటే నా పర్సనల్గా నన్ను టచ్ చేసిన డైలాగ్. నేను పర్సనాలిటీలో అలానే ఉంటాను, మొహమాటం లేకుండా చెప్తాను, అలానే ఉంటాను. విశ్వాసంగా ఉండటానికి విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావరా లయన్. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అండి ఇది. ఎందుకంటే నా పర్సనల్గా నన్ను టచ్ చేసిన డైలాగ్. నేను పర్సనాలిటీలో అలానే ఉంటాను, మొహమాటం లేకుండా చెప్తాను, అలానే ఉంటాను. విశ్వాసంగా ఉండటానికి విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావరా లయన్. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అండి ఇది. ఎందుకంటే నా పర్సనల్గా నన్ను టచ్ చేసిన డైలాగ్. నేను పర్సనాలిటీలో అలానే ఉంటాను, మొహమాటం లేకుండా చెప్తాను, అలానే ఉంటాను. విశ్వాసంగా ఉండటానికి విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావరా లయన్. రెండుగా రెండు బింబిసారా 2 బింబిసారా 2 మీకు ఏప్రిల్ కానీ మే కానీ 2024 నుంచి మొదలవుతుంది. అదొకటి. తర్వాత తమ్ముడు సినిమా దేవరా, RRR తర్వాత RRR తర్వాత లాస్ట్ టైం తమ్ముడు కూడా చెప్పాడు అప్డేట్స్ గురించి మాట్లాడొద్దని. కానీ నేను ఏం లేదు, దానికి వచ్చిన విషయం చెప్తాను మీకు. RRR లాంటి సినిమా చేసిన తర్వాత ఒక యాక్టర్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఎంత బాధ్యత ఉంటుంది. చిన్నపాటి ఏ మాత్రమైనా విజువల్లో కానీ కథలో కానీ తప్పు జరిగిందంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో 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 ప్రతి తప్పు మేము తెలిసి తప్పు చేయమండి, కానీ దాని బాధ్యతగా తీసుకొని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. సో రేపొద్దున ప్రోడక్ట్ ఇవ్వాలి మీకు, రేపొద్దున మీరు చూసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ గోల చేయాలి. సో దానికోసం త్వరలో గ్లిమ్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా టైం పడుతుంది మాకు, ఎందుకంటే యూ విల్ సీ అ వెరీ న్యూ వరల్డ్. ఇప్పుడు ఎలా 1942s బింబిసారా మేము ఎంత కొత్త ప్రపంచాన్ని మీకు చూపించామో, దేవరా మీకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. సో దయచేసి ఓపిక పట్టండి. డెఫినెట్గా టీం అందరం కలిసి ఆ డేట్ అదంతా అనౌన్స్ చేస్తాం. అండ్ అదే అన్నీ అనౌన్స్ చేస్తాం. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ టీజర్ అంటావు ఏంటబ్బా? ఎవడా నువ్వేనా? ఏమప్పా ఇంత చెప్పింది వినలేదా? యా, సో త్వరలో వస్తుంది. అండ్ డిసెంబర్ 29న డెవిల్ చూడండి, డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. థ్యాంక్ యూ.